హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం తెనాలి రామకృష్ణ హాస్య కథలు చెప్పుకుంటున్నాం కదా, అదే ప్రక్రియలో ఇవాళ వచ్చేసి మనము ఒక కథ చెప్పుకుందాము. అది ఏంటంటే, లోబికి రెండు ప్రపంచాలు ఉంటాయట. ఒకటి లోబి ఉన్న ప్రపంచం, ఇంకోటి లోబి లేని ప్రపంచం. సో ఆ కథ ఏంటిదో మనము చూద్దాము. అయితే రాయలవారి రాజ్యంలో ఒక పరమ పిసినారి ఉండేవాడు. అతను ఎవ్వరికీ కూడా సహాయం చేసేవాడు కదా. అలాగే అనా పైసా కూడా జారేవాడు కాదనమాట. అయితే ఒకసారి అతనికి అస్వస్థత వస్తుంది. అప్పుడు వైద్యుడు ఏం చెప్తాడంటే, మీరు రోజు ఒక గ్లాసు ఆవు పాలు తాగాలి అని చెప్తాడు. అయితే ఈ పిసినారికి మరి డబ్బు ఖర్చు చేయటం ఇష్టం ఉండదు కదా. అయితే ఏం చేస్తాడంటే, ఆవు ఉన్న పక్కనే ఉన్న పేద రైతు ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంట్లో ఆవు ఉంటే చూసి, నాకు ఆవు పాలు కావాలి, కానీ నేను నీకు డబ్బు చెల్లించను, కాకపోతే నా పెరట్లో గడ్డి మేయటానికి నీ ఆవుని పంపించు అని చెప్తాడు. అప్పుడు పేద రైతు ఏం చేస్తాడు, సరే గడ్డి అన్న తింటుంది కదా ఆవు అని అనుకుంటాడు. సరే అంటాడు. సో ఇలాగే నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, రామకృష్ణ గారికి తెలుస్తుంది ఈ వ్యాపారి ఇలా చేస్తున్నాడని, ఈ పిసినారి. అప్పుడు పిసినారి వ్యాపారి దగ్గరికి వెళ్ళి అంటాడనమాట, మీరు చేస్తున్నది తప్పు, అతను పేద రైతు, అతను మీకు గ్లాసు పాలు ఇస్తున్నప్పుడు అతనికి మూల్యం మీరు చెల్లించాలి అని చెప్తాడు. అంటే పిసినారి ఎంతకీ ఒప్పుకోడు అనమాట. అప్పుడు తెనాలి రామకృష్ణ ఏమంటాడంటే సమయస్ఫూర్తిగా, మరి మీరు ఈ గడ్డి ఉంది కదా, ఈ గడ్డి మొలవటానికి సూర్యరశ్మి, తర్వాత అలాగే వాన, ప్రకృతి నుంచి వాన వచ్చి ఈ గడ్డి మొలవటానికి హెల్ప్ చేస్తున్నాయి. మరి ఆ వానకి అలాగే మరి సూర్యరశ్మికి మీరు డబ్బులు చెల్లిస్తున్నారా అని అడుగుతాడు. అంటే లేదు అని అంటాడు పిసినారి. అప్పుడు మరి దేనికైనా ఒక మూల్యం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ పేద రైతుకి ఈ పాలకి డబ్బులు చెల్లించాలి అని అంటాడనమాట. అప్పుడు లోబి పిసినారికి తను చేసే తప్పు అర్థమయ్యి లోబి ఉన్న ప్రపంచానికి లోబి లేని ఊహించుకొని ప్రపంచానికి ఉన్న డిఫరెన్స్ని తెనాలి రామకృష్ణ గారు చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పి ఆ పేద రైతుకి ఆ పాలకి డబ్బులు చెల్లించడం స్టార్ట్ చేశాడు. సో ఇదే అండి కథ.